మనం అనుకున్నాం కదా! ప్రతి వారం కూడా ఒక ముఖ్యమైన అంశం మాట్లాడుకుందాం. దానికోసం మనం హోపోనోపోనో కూడా చేసుకుందాం అనుకున్నాం కదా! ఓకే. ఎందుకంటే ఇక్కడ మనం హోపోనోపోనోని ఒక ఆహ్, టెక్నిక్‌గా యూజ్ చేస్తున్నాం. ఓకే. ఒక టూల్‌గా. అవును. అంటే మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో అవన్నీ కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మంచిగా రిజిస్టర్ అయ్యి మనకి మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అదొక అమూల్యమైన ఒక పరికరంగా వాడుతున్నాం. సో, మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హోపోనోపోనో ఫర్ ఏంటి? న్యూ మైండ్‌సెట్. ఓకే. న్యూ మైండ్‌సెట్. ఓకే మేడం. యెస్. సో, దయచేసి అందరూ మ్యూట్‌లో పెట్టుకోండి మైక్. నేనేవైతే చెప్తుంటానో అది జస్ట్ మీరు విజువలైజ్ చేసుకోండి మనసులో అనుకుంటూ. సిట్ స్ట్రెయిట్. వెన్నుపూస స్ట్రెయిట్‌గా ఉండాలి. ఫీల్ ఫ్రీ. క్లోజ్ యూర్ ఐస్. ముందుగా 3 సార్లు శ్వాస ప్రశ్వాస చేద్దాం. టేక్ డీప్ బ్రీత్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్. ముందుగా మనకి ఇంత అద్భుతమైన జన్మని ప్రసాదించినందుకు ఆ భగవంతునికి శతకోటి వందనములు. అలాగే ఈ భూమి మీద మనకు ఈ అమూల్యమైన జన్మని ఇచ్చినందుకు మన తల్లిదండ్రులకు పాదాభివందనం. అలాగే చిన్నప్పటి నుండి ఇంతవరకు ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో మనకి ఎన్నో మంచి పాఠాల్ని నేర్పించిన గురువులందరికి కూడాను మన నమస్కారం. అలాగే యూనివర్స్, ఈ విశ్వశక్తి ఏదైతే మనకి ప్రతి అడుగులో కూడా తోడుంటూ ముందుకు నడిపిస్తూ ఉందో ఆ విశ్వశక్తికి నమస్కారం. యెస్. నా జీవితం ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది. యెస్. నా జీవితం ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది. నా జీవితాన్ని మలుచుకునే శక్తి నాలోనే ఉంది. అది కంప్లీట్‌గా నాలోనే ఉంది. కానీ ఆ విషయం ఇంతవరకు నాకు పూర్తిగా తెలియలేదు. అందుకు ఐయామ్ సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సో సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ ద మోర్. ఇంతవరకు నా జీవితంలోని నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఏవైనా కూడా వచ్చేటప్పుడు ఎంతో బాధపడుతూ, కృంగిపోతూ, ఎందుకు నా జీవితం ఎప్పుడు ఇలా ఉంటుంది అని ఆలోచిస్తుండేదాన్ని. కానీ నా జీవితంలో వస్తున్న ప్రతి ప్రాబ్లమ్, ప్రతి ఛాలెంజ్ నన్ను ఇంకా స్ట్రాంగ్‌గా తయారు చేయడానికి మాత్రమే వస్తుంది. ఆ యూనివర్స్ నాకిస్తున్న అవకాశాలివి. నన్ను నేను స్ట్రాంగ్‌గా తయారు చేసుకోవడానికి అన్న విషయం నాకింతవరకు అర్థం కాలేదు. సో, ఐయామ్ సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సో సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ ద మోస్ట్. యూనివర్స్, నాకు ఎంతో అద్భుతమైన జన్మని ప్రసాదించావు. అలాగే ఎంతో అద్భుతమైన రిలేషన్స్‌ని ఇచ్చావు. అలాగే నా జీవితానికి సంబంధించిన అన్ని ఫుల్‌ఫిల్‌మెంట్స్ కూడా నువ్వు అందిస్తూ వచ్చావు. కానీ అవన్నింటిని నేను అర్థం చేసుకోలేదు. నా దగ్గర ఇది లేదు, అది లేదు అనుకుంటూ నన్ను నేను బ్లేమ్ చేసుకుంటూ నిన్ను కూడా బ్లేమ్ చేస్తూ వచ్చా. కానీ నువ్వు ఏదైనా నాకు ఇవ్వాలి అంటే దానికి అవసరమైన అర్హతని నేను సంపాదించుకోవాలి అన్న విషయం నాకింతవరకు అర్థం కాలేదు. సో, ఐయామ్ సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ.
I love you. I'm so sorry, universe. Please forgive me. Thank you. I love you. నా జీవితం పూర్తిగా నా చేతుల్లోనే ఉంది. నా ఆలోచన విధానం మీదే పూర్తిగా నా జీవితం ఆధారపడి ఉంది. ఏ పరిస్థితుల్లో నేను ఎలా ప్రతిస్పందిస్తున్నానో దాని మీదే పూర్తిగా నా జీవితం ఆధారపడి ఉంది. కానీ ఇంత చిన్న విషయాన్ని నేను ఇన్ని రోజులు మిస్ అవుతూ అనవసరమైన లేనిపోని బాధలు, అనుమానాలు, ఇన్ఫీరియారిటీతో ఇంతవరకు నా జీవితాన్ని ఇలా సాగిస్తూ వస్తున్నా. కానీ అసలైన శక్తి అంతా కూడా నాలోనే దాగి ఉంది అన్న విషయం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ శక్తిని నేను ఉపయోగించి నా జీవితాన్ని నేను అందంగా మలుచుకుంటాను. సో ఇన్ని రోజులు ఈ విషయాన్ని గుర్తించినందుకు ఐఎమ్ సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. I love you the most. I'm so sorry, universe. Please forgive me. Thank you. I love you. I'm a champion. నేను జీవితంలో ఏదనుకున్నా కూడాను సాధిస్తాను, సాధించగలను. అలాగే ఐఎమ్ ఏ మెజిషియన్. నా జీవితంలో నేను మ్యాజిక్స్ చేయగలను. ఎవరో వస్తారో ఏదో చేస్తారో అని ఎదురు చూడకుండా నా మట్టుగా నేనే ప్రయత్నిస్తా నా జీవితాన్ని నేను మంచిగా సరిదిద్దుకోవడానికి. ఖచ్చితంగా నేను డిజైన్ చేసుకున్నట్టు నా జీవితాన్ని నేను జీవిస్తాను. ఆ నమ్మకం నాకు పూర్తిగా కుదురుతుంది. ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తా. ఖచ్చితంగా నేను అలానే జీవిస్తా. ఎందుకంటే నా జీవితాన్ని ఎంత ఆనందంగా తీర్చిదిద్దుకునే శక్తి నాలోనే ఉంది, బయట ఎక్కడో లేదు. ఇన్ని రోజులు ఆ విషయం తెలియక ఆ ఆనందాన్ని బయట వెతుక్కుంటూ పరిస్థితుల్ని, వ్యక్తుల్ని, నిన్ను బ్లేమ్ చేస్తూ వచ్చా. సో ఐఎమ్ సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ద మోస్ట్. ఐఎమ్ సో సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ క్షణం నుంచి నా క్రొత్త జీవితాన్ని నేను ప్రారంభిస్తున్నా. ముఖ్యంగా నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకుంటున్నా. ప్రతి విషయాన్ని కూడా నేను పాజిటివ్గా తీసుకుంటా. జీవితంలో వస్తున్న ప్రతి సందర్భాన్ని కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటా. ఏది జరిగినా నా మంచికే అన్న విషయాన్ని 100% నేను ఈ క్షణం నుండి ఫాలో అవుతా. ఎస్, ఏది జరిగినా నా మంచికే. ప్రతి విషయాన్ని కూడాను పాజిటివ్గా తీసుకుంటూ నేను నా జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తా. ఖచ్చితంగా ఆనందమైన జీవితాన్ని నేను జీవిస్తా. ఇది నాకు నేను చేసుకుంటున్న ప్రతిజ్ఞ. నేను ఆనందంగా ఉంటా. నా కుటుంబాన్ని కూడా అలాగే తీర్చిదిద్దుతా. ఇది నా బాధ్యత. ఎస్, ఇది నా బాధ్యత. ఎస్, ఇది నా బాధ్యత. నా బాధ్యతని నేను 100% ద బెస్ట్గా నిర్వర్తిస్తాను. ఎస్, నిర్వర్తిస్తాను. ఎస్, నిర్వర్తిస్తాను. నేను ఆనందంగా ఉంటున్నా. నేను ఆనందంగా ఉంటున్నా. నేను ఆనందంగా ఉంటున్నా. నా కుటుంబాన్ని కూడా ఆనందంగా ఉంచుతున్నా. అన్ని విషయాల్లో కూడాను నన్ను నేను చక్కదిద్దుకుంటూ నా కుటుంబాన్ని కూడా చక్కదిద్దుతూ ముందుకు వెళ్తూ ఉన్నా. ఎందుకంటే అదే ఫర్దర్ ఫ్యూచర్కి కూడాను అన్ని విధాలుగా కూడా పనికి వచ్చే అమూల్యమైన సంపద. సో దాన్ని నేను ఈ క్షణం నుండే స్టార్ట్ చేస్తున్నా. అలాగే జీవితాంతం కొనసాగిస్తా. ఎస్, జీవితాంతం కొనసాగిస్తా. ఎస్, జీవితాంతం కొనసాగిస్తా. ఇప్పుడు జస్ట్ మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీ ఇష్టమైన సారీ ఆర్ డ్రెస్లో మిమ్మల్ని మీరు చూసుకోండి. చాలా హ్యాపీగా, ఎంత ఆనందంగా
మనస్ఫూర్తిగా నవ్వుతూ మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉన్నారు. బా ఇంత ఆనందం ఇన్ని రోజులు ఎక్కడ ఉండిపోయింది? నేను అనవసరంగా మిస్ అయ్యానే. బయట ఎక్కడో వెతుక్కుంటూ ఉన్నా. కానీ ఇది నిజంగా నాలోనే ఉంది అన్న విషయం నాకు అర్థమవుతుంది. ఎంత ఆనందంగా ఉంది. యెస్. ఇదే కదా అసలైన ఆనందం అంటే. నేనెప్పుడు ఇలానే ఉంటా. ఎటువంటి పరిస్థితులొచ్చినా ఇలానే ఉంటా. ఎందుకంటే నేను ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే మిగతా వాళ్ళని కూడాను అదే ఆనందంగా ఉంచగలను. యెస్. ఐయామ్ సో హ్యాపీ. ఐయామ్ సో హ్యాపీ అండ్ ఐయామ్ సో హ్యాపీ. థాంక్ యూ గాడ్ ఫర్ దిస్ వండర్‌ఫుల్ లైఫ్. థాంక్ యూ పేరెంట్స్ ఫర్ దిస్ వండర్‌ఫుల్ లైఫ్. థాంక్ యూ ఆల్ మై గురూస్ ఫర్ దిస్ వండర్‌ఫుల్ లైఫ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీ చేతులు రబ్ చేసుకోండి. కళ్ళ మీద పెట్టుకోండి. నెమ్మదిగా ఓపెన్ చేయండి. ఏమనిపించింది? చాలా బాగుంది. చాలా కొత్త బాగుంది. ప్రపంచానికి వెళ్ళొచ్చినట్టుంది. ఎస్. కొత్త ప్రపంచం మనలోనే ఉంది. దాన్ని మనం కనుక్కుంటూ ఇంకా కొత్తగా తయారు చేసుకోవచ్చు కదా. అవును మేడం. ఎస్. వెరీ గుడ్.